అయ్యాల రాగానే 2000 రూపాయలు తీసుకొని సారా ప్యాకెట్ తీసుకొని బిర్యానీ ప్యాకెట్ తీసుకొని సంకల్ గుర్తుకుంటే ఓటేసినాం. ఇవాళ వచ్చి నాకు ఏం చేయలేదు మాట్లాడుతున్నాడు. ఎట్లా చేస్తాడు? చేయడు. పుణ్యాన్ని కొట్టేసినావా? 2000 రూపాయలు తీసుకొని ఓటేసినావు. ఎంతమందికి ఇచ్చిండట్లా? నియోజకవర్గం మొత్తంలో కోట్లు వంచిండు. ఆ కోట్లు మొత్తం రావద్దా? ఇవాళ నాకు పని చేసి పెట్టమంటే పైసలు అడుగుతుంటావు. వాడు పెట్టుబడి పెట్టి గెలిచిండు. నీ ఓటును కొనుక్కొని గెలిచిండు. అందుకే నీ దగ్గర ఉండాలి తెలివి. పైసలకు అమ్ముకొని ఓటేస్తే మన పని కోసం అతని దగ్గరికి పోలేము. మన నికాసుగా ఓటేస్తే, ఖచ్చితంగా ఓటేస్తే అతని దగ్గర గల్లాబట్టి పని చేయించుకోవచ్చు. అందుకే నేను గుర్తుపెట్టుకో, ఓ ఓటర్ మహాశయ, నీ ఓటు అమ్ముకోకు. నీ ఓటు తెలివిగా ఆలోచించి ఓటు వేయి. ఒక నికాసైన వానికి, ఒక నిజాయితీ గల వానికి, ప్రజాసేవ చేసే గుణం ఉన్న వానికి ఓటేయి తప్ప పైసలు పెట్టి కొనుక్కుంటానికి ఓటేసి 5 ఏళ్ల నీ భవిష్యత్తును నాశనం చేసుకోకు.